వెల్కమ్ అందరికీ నమస్తే, జై శ్యామ్ అండ్ జై శ్రీ గణేష. సో ఈరోజు నేను శ్రీ చౌదరి ఆర్ట్స్లో మన హైదరాబాద్లోనే ఫస్ట్ గణేశుని ఆగమన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సడన్ గా నేను వచ్చిరని చూస్తురా, మా అన్న వల్ల నేను వచ్చేసాను అనమాట. బ్యాండ్ కొడుతుర్రు, గేట్స్ ఓపెన్ అవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంది గణేష్ చూడడానికి. నెక్స్ట్ చూడండి, ఆ క్రౌడ్ని చూడండి. హైదరాబాద్లోనే ఫస్ట్ గణేష్ ఆగమన్ అనమాట. సో 2024లో ఆగమన్ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో. సో మన అండ్ పబ్లిక్ని చూడండి, క్రౌడ్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఒకసారి మీకు దగ్గరికి ఈ బ్లాగ్లో నేను చూపెడతా. నాకు తెలిసిన వాయిస్ కూడా మీకు సరిగ్గా వినబడకపోవచ్చు. నెక్స్ట్ లెవెల్ చూడండి, ముంబైలో కాదు హైదరాబాద్ దగ్గర పీక్ చూడొకసారి. ఆ క్రౌడ్ ని చూడండి, ఆ బ్యాండ్ చూడండి, హైదరాబాద్ లోనే ఫస్ట్ ఆగమన్ అనమాట. శ్రీ చౌదరి ఆర్ట్స్ లో మన హైదరాబాద్ నుంచి విజయవాడ అవుతుంది గణేశుడు. నెక్స్ట్ లెవెల్ బీచ్ లో ఉంటుంది గణపతి. ఒకసారి మీరు గణేశుడు చూడండి. సో వీడియోస్ కోసం ఒక్కొక్కరు కళ్ళాడుతున్నారు అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ గణేశుడు అయితే మస్తుండు. పబ్లిక్ అయితే హైలైట్ ఉంది, బ్యాక్ అయితే హైలైట్ పడుతుంది అనమాట. అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గణేష్ నాకు తెలిసి కదిలిస్తారేమో. మేము రాకముందు ఫస్ట్ పంచవర్గ వేస్తుండే, దాని డే బిఫోర్ ఏమో కలరింగ్ అవుతుంది మొత్తము. పూసప్పటికి కూడా కలరింగ్ కాలేదు. ఈరోజు మార్నింగ్ 24 hours చేసిర్రు కలర్ కోసం. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ब्रह्मण्यं सुवर्णरजतत्सजां चन्द्रां हिरणमदें वेदो लक्ष्मे मनपगामिनी मध्यां विरण्यं विजयजं जामश्रुं मुरुगानहो अश्वपूर्वामृतपद्यामस्तिनाथ प्रबोधिनीं प्रियं तां प्रवातां जसदाग्रं तें श्रीं लोकदेव दत्तामुदारः
तृणमहं प्रपद्ये लक्ष्मीर्वेण शतां त्वां दृणे ये जिमेत्रवार्तिकादके उत्तिष्ठं प्रबोधमिजाजाः एते भूमिवारकाः तिप्पण्डि विरोधेन ब्रह्मकर्मतमारभे ओं उत्तिष्ठं तो भूतमिजाजाः एते भूमिवारकाः లాస్ట్ పూజ అంతా అయిపోయింది. గణేషుని ఇప్పుడు కనిపిస్తున్నారు. చూడండి క్రౌడ్ చూడండి ఎట్లా. యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్ అందరు ఇన్నెవరు టాప్ మోస్ట్ అందరినీ ఒకసారి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ హైదరాబాద్ లోనే ఫస్ట్ ఆగమన్ నెక్స్ట్ వీక్స్ లో ఉంది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. బ్యాక్ సైడ్ క్రౌడ్ చూడండి. సో అందరికీ నమస్తే. సో పెద్ద గణపతి అన్న వాళ్ళు ఓనర్స్ అనమాట. సో నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చిరన్న? నేను విజయవాడ నుంచి వచ్చామండి. ఓకే, గణేషుని ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతురు? మేము ఒక 13 సంవత్సరాల మట్టి పెడుతున్నాం. ఇది 13వ సంవత్సరం. ఓకే, శ్రీ చౌదరి యాడ్స్ లో ఫస్ట్ టైం గణేషుని తీసుకుంటారా ఎట్లా? అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల మట్టి తీసుకుంటాం. ఇది 6వ సంవత్సరం. ఓకే, శ్రీ చౌదరి యాడ్స్. చౌదరి ఆర్ట్స్. సో గణేషుడు మంచిగా ఉండా? సూపర్. సో మీ ముఖాలు చూస్తే, మీ సెలబ్రేషన్ చూస్తేనే అర్థమైపోతుంది. చాలా హ్యాపీగా అంటే ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా చేస్తాం. ఈ సంవత్సరం అంతకు మించి అన్నట్టుగా చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం. విజయవాడ వెళ్తున్నాం. సో మీకు తీసుకెళ్ళడానికి ప్రాబ్లం కాదా? ప్రాబ్లం అంటే కష్టే ఫలితం అన్నట్టు, ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అన్నట్టుగా ఆయనే చూసుకుంటాడంతా. ఇప్పుడు మీరు గణేషుని యూత్ ఏంటి ఎట్లా? లంబోదర ఫ్రెండ్ మాదంతా ఒక కుటుంబం అండి. మాదంతా ఓకే, దాదాపు ఒక 100 మంది ఉన్నాం మేము కుటుంబం అంతా కూడా. మా కుటుంబానికి వారసుడు ఈయన. వీళ్ళ అన్నయ్య గారు అక్కడ ఉన్న ప్రసాద్ గారు అని చెప్పి వెనకమాల మాట్లాడుతున్నారు. ఓకే, ఆయనే ఎంకేఆర్ జ్యువెలరీ. ఆయన ఉంటే మేమందరం కూడా, ఆయన మహా చెట్టు అయితే మేమందరం ఒక చిన్న వేర్లు లాంటి వాళ్ళం. దానికి మేము ఆద్యం పోస్తే ఆయన రగులుతూ ఉంటాడు అంతే. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అందరం మనం ఫ్రెండ్స్ దోస్తులం కలిసి గణేషుని పెడతాం. కానీ అన్న వాళ్ళు ఒక ఫ్యామిలీ, మోర్ దెన్ ఒక 100 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ మొత్తం కలిసి గణేషుని పెడుతురు అనమాట. సో గణేషుని చూసుకోండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యామిలీ కలిసి అందరు కలిసి గణేషుని పెడుతురు అంటే హ్యాట్స్ ఆఫ్ అన్న మీ అందరికి. చాలా బాగుండు గణేషుడు. అండ్ ఎంతసేపట్లో గణేషుని తీసుకెళ్తారు? ఒక అరగంట పడుతుంది. లారీ మేడ్చల్ వరకు వచ్చిందంట. అతను రాగానే తీసుకువెళ్తాం. పూజ అంతా అయిపోయిందా? పూజ కార్యక్రమం అంతా అయిపోయింది. ఓకే, మీరు అంతా హ్యాపీ, సాటిస్ఫై? 100%. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.